హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక రెడీ టు మూవ్ హౌస్ అండి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి వనస్థలిపురం అనే ఏరియాలో ఉందండి. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఏపీఆర్ విల్లాస్ దగ్గర అయితే ఉంటుందండి ఈ హౌస్. నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఇది. ఫేజింగ్లో మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. చుట్టూతా అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారనమాట ఇందులో. ఈ ఏరియాలో చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. సాహెబ్ నగర్ కాలనీ అంటారు. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుందండి ఇది. మీకు సాహెబ్ నగర్ బస్ స్టాప్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది G+1 హౌస్ అండి. 4 BHK ఉంటుందన్నమాట. మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. G+1 హౌసు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు పార్కింగ్ అయితే ఉంటుంది. ఒక కారు, మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. క్లియర్గా చూసుకోండి మీరు. ఇది బోర్ వాటర్ అండి. ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అనమాట. ఇది పార్కింగ్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాము. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది, అలాగే గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. చుట్టూతో అయితే మనం మూవ్ అయ్యి రావచ్చు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 125 గజాల హౌస్ అండి ఇది. 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 1050 SFT, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు 1050 SFT అయితే ఉంటుంది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. మీరు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ డోర్ వచ్చేసరికి మీకు కిచెన్ నుంచి బయటకు వచ్చేయచ్చు. లోపల నుంచి చూపిస్తాను ఇది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక, ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ హైదరాబాద్లో కొనాలనుకుంటే మా నెంబర్ని అయితే మీ కాంటాక్ట్లో సేవ్ చేసుకోండి. ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. మేమైతే హైదరాబాద్లో మంచి ప్రాపర్టీస్ అయితే మీకు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మీ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అయితే వెతికి పెట్టడం జరుగుతుంది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హాల్ అయితే చూస్తున్నామండి. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ చేశారు, అలాగే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట. క్లియర్గా చూసుకోండి మీరు. టీవీ యూనిట్ వచ్చేసరికి మనం స్ట్రైట్ వచ్చేసరికి టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఈ డోర్ వచ్చేసరికి ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఇంకో బెడ్రూమ్, అంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. 2 బెడ్రూమ్స్, కిచెన్ కూడా ఉంటుంది, పూజా రూమ్ కూడా ఉంటుంది. ఇటు స్ట్రైట్ చూసుకుంటే మీకు పూజా రూమ్, కిచెన్కి అయితే మనం మూవ్ అవుతాం. ఇది పూజా రూమ్ అండి. సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. పూజా రూమ్ చూడండి మీరు. టైల్స్ అయితే యూజ్ చేశారు, సపరేట్ డోర్ ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది పూజా రూమ్. రైట్ సైడ్ చూసుకుంటే ఈ డోర్ వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ అనమాట. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ ఇది. ఇది వచ్చేసరికి మరి కిచెన్ ఏరియా అండి. ఇది టైల్స్ అయితే యూజ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, అలాగే సిమెట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ అనమాట. ఇక బెడ్రూమ్స్ అయితే మనం కవర్ చేద్దామండి. బెడ్రూమ్స్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఫస్ట్ బెడ్రూమ్కి అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి, మనకి స్టెప్ దగ్గరికి వెళ్ళడానికి, వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి కూడా మీకు డోర్ సపరేట్గా అయితే ఇచ్చారు. ఈ డోర్ ద్వారా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. బెడ్రూమ్ సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. మంచి సైజే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం. అలాగే మీకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్. దానిపైన మనకి స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు, టైల్స్ యూజ్ చేశారు. అలాగే మనకి గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అలాగే 2 సైడ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ ఇచ్చారు, సిమెట్రిక్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం. వీటిని మనం కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,25,00,000 కోట్ చేయడం జరుగుతుందండి. 1,25,00,000 కోట్ చేయడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. లిటిల్ బిట్టే ఉంటుందండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు, టైల్స్ యూస్ చేశారు. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనమాట. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. చూడొచ్చు, స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్ అయితే యూస్ చేయడం జరిగింది. గ్రానైట్ మార్బుల్స్ యూస్ చేశారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు మీరు. ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. G+1 మున్సిపల్ పర్మిషన్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ సాహెబ్ నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే బస్ స్టాప్ ఇక్కడ లోకల్ బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నార్త్ ఫేజింగ్తో మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఏదైతే హౌస్ ఫేజ్ ఉందో దానికి అలాగే ఉందన్నమాట, యాజ్ ఇట్ ఈస్కి అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెర్రస్కి వెళ్ళేపనికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మీకు ఇక్కడ గ్రిల్స్ వస్తాయి. అలాగే గ్లాస్ వర్క్ వస్తుందన్నమాట. ఇది మీకు లివింగ్ ఏరియా అండి. ఇది ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అన్నీ క్లియర్ కట్గా అయితే మీకు ఫాల్ సీలింగ్ అలాగే టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సైజ్ చూసుకోండి, చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇటు చూసుకుంటే మీకు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇది మీకు ఇక్కడ కూడా మీకు టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు గిఫ్ట్స్ ర్యాక్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఏరియా అనేది మీకు హాల్ దగ్గర, లివింగ్ ఏరియా దగ్గర మీకు గిఫ్ట్ ర్యాక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్ వాష్ సింక్ అండి, చూసారు కదా. ఇటు నుంచి మనం లోపలికి మూవ్ అవుతున్నాం. క్లియర్గా చూద్దాం. ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ కూడా మీకు యాస్టీస్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో యాస్టీస్గా ఇచ్చేసారు. నేను ఇంకా ఓపెన్ చేసి చూపించట్లేదు. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే కిచెన్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. చూశారు కదా, కిచెన్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. అలాగే ఈ డోర్ ద్వారా మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట, వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ చేస్తానండి, చూడొచ్చు. ఇది ఈ డోర్ ద్వారా మనం వాష్ ఏరియాకి వచ్చేసాము. వాష్ ఏరియాకి వచ్చేసరికి మీకు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు త్రూఅవుట్ ది కారిడార్. మీరు క్లియర్గా ఆ డోర్ ద్వారా కూడా మీరు వాష్ ఏరియాకి రావచ్చు, ఈ డోర్ ద్వారా వాష్ ఏరియాకి రావచ్చు అనమాట. ఫాల్ సీలింగ్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీరు ఫ్యూచర్లో చూడాలి అనుకుంటే లైక్ చేసి మీ ప్రాపర్టీని సేవ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీని సేవ్ చేసుకుంటే మీకు లైక్ దాంట్లో ఉంటాయి, మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది టోటల్గా మనం ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చేసాము. సేమ్ యాస్టీస్గా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఇచ్చారు, కానీ మీకు కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయిపోయింది. ప్రతి రూమ్కి కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది, క్లియర్గా చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇచ్చారు. అలాగే సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ యూస్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా యూస్ చేయడం జరిగింది. అలాగే దీనికి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూడొచ్చు. టైల్స్ అయితే యూస్ చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. స్టోరేజ్ కోసం మనకి ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్, ర్యాక్స్ ఫిట్టింగ్ పాయింట్స్ అన్ని క్లియర్ కట్గా ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. దీని క్వాయిట్ ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ సేమ్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి. హౌస్ మొత్తానికి సేమ్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. ఓన్లీ మీకు పార్కింగ్ ఏరియాలో మాత్రమే చేంజ్ అయినాయి అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. ఇది సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం స్లైడ్ విండోస్ ఇచ్చారు. విండోస్ కూడా మీకు యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. మస్కిటో మెష్తో పాటు మీకు స్లైడ్ విండోస్ అయితే ఉన్నాయి. అలాగే వాటికి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు. ఇది ఇవ్వరు చాలామంది. ఈ స్పేస్తో పాటు మనకి ఇంకా స్పేస్ ఉందన్నమాట. ఎప్పుడో ఒకసారి యూస్ చేసి మనం ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ యూస్ చేసుకోవడానికి ఇచ్చారు. అలాగే దీనికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మీకు గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపిద్దాము. టోటల్ టెరెస్ ఏరియా చూసిన తర్వాత ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే
మా A9 ప్రాపర్టీస్ కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేయొచ్చండి. తప్పకుండా మీ ప్రాపర్టీని కూడా సేల్ చేస్తాము. క్లియర్గా చూద్దాం. ఇక టెర్రస్కి వచ్చేసామండి. టెర్రస్ ఏరియాలో చూడండి మీరు, పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. 2 వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారు. క్లియర్ కట్గా మొత్తం రెడీగా ఇచ్చారనమాట. రెడీ టు మూవ్, ఎటువంటి పెండింగ్ వర్క్ అనేది లేకుండా రెడీగా ఉందండి. మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.